హలో అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్స్ అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఇక్కడైతే చికెన్ కర్రీనైతే వేడి చేస్తున్నాను. ఎందుకక్క అంటారా? ఇక మా వారికైతే బిర్యానీ అయితే ఉందండి. అదైతే వేడి చెయ్యి తింటానన్నారు. అందుకని చెప్పేసి వేడి చేస్తున్నాను. ఇక్కడైతే పిల్లలకొచ్చేసి టిఫిన్‌కి మ్యాగీ అడిగారండి. అందుకని చెప్పేసి ఇప్పీ మ్యాగీ అయితే వాళ్ళకైతే ప్రిపేర్ చేస్తున్నాను. చెరొక రో ఏస్తే చాలనమాట. వాళ్ళకి కడుపు నిండిపోద్ది. వాళ్ళ పొట్టలు ఎంతుంటాయి చెప్పండి? బుడ్డ బుడ్డవి కదా! ఇదైతే వాళ్ళకి సరిపోద్ది. కొన్ని కొన్ని సార్లయితే వదిలిపెట్టేస్తారు కూడాను. ఇక వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మ్యాగీ అయితే వేసేసాను. అదైతే బాగా ఉడికిన తర్వాత ఇక మసాలా అయితే యాడ్ చేసుకోవడమే. ఇంతకుముందయితే మొత్తం ఉడికేసినాక మసాలా వేసేసేదాన్ని. ఇక ఆఫ్ చేస్తున్నాం అన్నప్పుడు. ఇప్పుడైతే అలా కాదు. కొంచెం ఉడకంగానే మ్యాగీ మసాలా అయితే వేసేస్తున్నాను. ఈ మధ్య అయితే ఇలా చేస్తున్నానండి. ఇలా చేసినా కూడా బానే ఉంది. నాకేంటంటే ఇపీ మ్యాగీ కన్నా కూడాను మ్యాగీ అంటే ఇష్టమనమాట. చిన్నప్పుడైతే తెగ తినేదాన్ని. నాకు చాలా బాగా గుర్తుందనమాట. చిన్నప్పుడంటే చిన్నప్పుడు కాదులెండి. ఇక 9థ్, 10థ్‌లో కూడా బాగా ఇష్టంగా తినేదాన్ననమాట. ఇక్కడైతే పిల్లలకైతే మ్యాగీ రెడీ అయిపోయింది. వాళ్ళకైతే ఇచ్చేయడమే. పిల్లలకైతే మ్యాగీ చేసినప్పుడు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేసిద్దండి. అసలు పెట్టమ్మా, పెట్టమ్మా అని చెప్పి అడుగుతూనే ఉంటారు. ఇక మామూలు టిఫిన్ అప్పుడైతే అస్సలు కడగరనమాట. మ్యాగీ అప్పుడైతే ఇక నోరు ఊరిపోతదంట. ఇక మా పిల్లలైతే పక్కనుండి అదే చెప్తున్నారు. మాకు మ్యాగీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తొందరగా పెట్టేయి అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇక్కడైతే ఫాస్ట్‌గా ఇద్దరికైతే చెరొక ప్లేట్‌లోకి వేసి ఇచ్చేసాను. ఇక వాళ్ళైతే తినేస్తే ఇంక రెడీ అయిపోయారండి. ఇక స్కూల్‌కి వెళ్ళడమే. నాకైతే పిల్లలు ఇక లేచి రెడీ అయ్యి స్కూల్‌కెళ్ళిన దాకా 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టనండి. ఉరుకులు పరుగులుగా ఉండిద్దనమాట. నాకు తెలిసి ప్రతి ఒక్క తల్లి లైఫ్ ఇలాగే ఉండిద్దనమాట. పిల్లల్ని రెడీ చేసుకోవడం, పంపడం. వాళ్ళెళ్ళిన తర్వాత ఇక ప్రశాంతంగా ఉందామా అంటే ఎక్కడ గిన్నెలక్కడే, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయనమాట. అవన్నీ మళ్ళీ క్లీన్‌గా సర్దేసుకొని, మళ్ళీ ఇల్లు తుడుచుకొని, మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని, ఇవన్నీ చేసుకొని, పూజ చేసుకొని కూర్చుంటే కానీ ప్రశాంతంగా ఉండదు. అప్పటికి 12 అయిపోద్దనమాట. అప్పుడు టిఫిన్ చేస్తాము. అలా ఉండిద్ది చాలామంది లైఫ్ వచ్చేసి. మాకైతే ఇక పిల్లలు స్కూల్‌కి ఉదయాన్నే 8 కల్లా ఎళ్ళిపోవాలండి. కానీ మా పిల్లలు 8:45కి ఎళ్తారనమాట. చాలా లేటు. ఈ మధ్య అయితే అస్సలు ఊరుకోవడం లేదు. ఇక త్వరగా పంపించేస్తున్నాను. ఇక్కడైతే లంచ్ కలిపేస్తున్నాను.